అంబేద్కర్ భవనం నందు ఎంఆర్పీఎస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి శాలం రాజు మాదిగ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల రమేష్ మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ గోపి మాదిగ, జాతీయ ఉపాధ్యక్షులు పొడి చెల్లారాజు మాదిగ, యువజన జిల్లా అధ్యక్షులు బద్దిపూడి వివేక్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు ఇండ్ల సుధాకర్ మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకులూరి మధు మాదిగ, ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీర్ నాటి చంటి మాదిగ, సిటీ అధ్యక్షుడు గున్నా రవి మాదిగ, రూరల్ నాయకులు క్రిస్టియన్ మాదిగ పాల్గొని ఘనంగా ముఖ్య అతిథికే శాలువాలతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి శాలం రాజు మాదిగ మీడియాతో మాట్లాడుతూ జూలై 7వ తేదీ నాడు ఈదుముడిలో జరిగే మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమం మరియు సభా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నెల్లూరు జిల్లా నుండి వేలాది మంది తరలి రావాలని రాష్ట్ర అధ్యక్షులు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ సభ్యులు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు సాలెం రాజన్న మాదిగ నాయకత్వం. జోహార్ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు. వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. నమ్మిన ప్రమాణం చేసిన కొంతమంది డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న కొంతమంది రఘురామకృష్ణరాజు అలాంటి వాళ్ళు ఈ రోజు బాహాటంగా క్రైస్తవ సమాజం మీద, క్రైస్తవ చర్చిల మీద దాడులు జరుపుతాము, చేస్తాము, మీ ఓట్లు మాకు అవసరం లేదు అని చెప్తున్న క్రమాన్ని మనం గమనించినప్పుడు నిజంగా వాళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీట్లో కూర్చున్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు దూరం కావాల్సిన అవసరం ఉంది. అదే ఆ పార్టీ అధినాయకత్వానికి కూడా మేము చెప్తున్నాం, మత ద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం కరెక్ట్ కాదని చెప్పేస్తున్నాం. ఈ రోజు లౌకికవాదమైన మన భారతదేశంలో ఏ మతాన్ని స్వీకరించే దానికైనా మనకు స్వేచ్ఛ ఉంది. కాబట్టి భారతదేశ రాజ్యాంగాన్ని మనం ఈ పరిస్థితిలో కాపాడుకోకపోతే మరి ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలకి పూర్వ చరిత్ర మనువాదాల చేతిలో మనం బానిసలుగా మూతికి ముంత మొలకు తాడు ఉండే పరిస్థితి రాబోతుంది అని చెప్పేసి ఆ పరిస్థితి రాకుండా మనం అడ్డుకట్ట వేయాలంటే ఈ రోజు ఎవరైతే అంబేద్కర్ భావజాలం కలిగి ఉంటామో వాళ్ళందరూ ఏకతాటిపైకి రావాలని చెప్పేసి ఆ ఏకతాటిపైకి వచ్చిన శక్తులన్నీ కూడా రాజకీయ దిశగా, రాజకీయ కోణంలోనే ముందుకు అడుగు వేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ జూలై 7వ తారీఖున నభూతో నభిజేస్తుగా కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో ప్రతి జిల్లాలో ఉన్న మాదిగలు, మాదిగేతరులు, మాదిగ సంఘాలు అన్ని కూడా తరలి రావాలని చెప్పేసి తీసుకుపోయే నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పేరు కోలగట్ల రమేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా మన జరిగినటువంటి రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఇందుకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా మన ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు
సాలెం రాజు మాదిగ గారు ఈ జిల్లాకి విచ్చేయటం జరిగింది. ప్రధానంగా అజెండాలో 2 అంశాలు తీసుకొని, ఒకటి జూలై 7న MRPS 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం ఏ విధంగా చేసుకోవాలనేది, అదేవిధంగా దళితులపై క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఏ విధంగా మనం తిప్పుకొట్టాలి, ఏ విధంగా మనం ఆర్టికల్ 25 కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అన్నగారు సూచనల మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది. అదేవిధంగా సమీకరణలు ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఆయన మాకు ఒక విశ్లేషణ చేయటం కూడా, ఒక సూచనలు చేయటం కూడా జరిగింది. అందుకని రేపు జూలై 7వ తారీఖున మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమానికి మాన్య శ్రీ ఉసిరిపల్లి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో వేలాది మందిగా ఈ జిల్లా నుంచి తరలిరావాలని మాకు రాష్ట్ర అధ్యక్షులు పిలుపునివ్వటం జరిగింది. అందులో భాగంగానే మాకు ఇట్లా ఈ కార్యక్రమాన్ని మాకు నిర్దేశించి జిల్లాలో ఏ విధంగా ఎంతమందిని తీసుకురావాలా, ఏ విధంగా రావాలని దాని మీద మాకు సమీక్ష కూడా నిర్వహించడం కూడా జరిగింది. మేము కూడా యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు మా MRPS వ్యవస్థాపకులు మాన్య శ్రీ ఉసిరిపల్లి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈ జిల్లా నుంచి వేలాది మందిని తరలిస్తామని, దళితులు క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఖండిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, జై మాదిగ, జై బ్రహ్మాండ. నా పేరు బెల్లంకొండ గోపి మాదిగ. నేను ఈ మధ్యనే నూతనంగా MRPS జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మరి MRPS జాతీయ వ్యవస్థాపకులు ఒంగోలు నాగులుపులపాడు మండలం ఈదుముడి కురిటిగడ్డ వ్యవస్థాపకులు మాన్య శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో నేను బాధ్యత వహిస్తా ఉన్నా. మరి ఈరోజు 32 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ చరిత్రలో మాదిగల ఆకాంక్ష ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో పాటు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం మాదిగ జాతి కోసమే కాకుండా ఈ భారతదేశంలో ఉండబడే అనేక కులాలకి, అనేక సంఘాలకి, అనేక సేవలు, అనేక ఉద్యమాలు చేసి సాధించి పెట్టడం జరిగింది. మరి అందులో భాగమే ఆరోగ్యశ్రీ పథకం ఈ రోజు నడుస్తుందంటే అది ఈదుగుడిలో పుట్టినటువంటి MRPS పురిటిగడ్డ పుణ్యమే అని మేము ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు, వితంతువులు 200 నుండి ఈరోజు 4000, 6000 పింఛన్లు తీసుకుంటున్నారంటే అది కేవలం మాదిగలే కాదు కదా. మరి అన్ని కులాల, అన్ని సంఘాల్లో ఉండబడే ప్రతి ఒక్కరు కూడా MRPS ఉద్యమ ఫలితమేనని మేము గుర్తు చేస్తూ, మరి ఇన్ని కులాలకి, ఇన్ని మతాలకి సాధించి పెట్టినటువంటి విజయాలలో భాగంగా రేపు 32వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదిగలకు కూడా ఒక పుణ్యక్షేత్రం ఉండాలనే లక్ష్యంతో ఈదుముడిలో మాదిగల పుణ్యక్షేత్రం అని కొత్తగా తలపెట్టినటువంటి ఆ యొక్క కార్యక్రమానికి ఈ నెల్లూరు జిల్లా నుండి అనేక మంది మాదిగలను తరలించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ యొక్క నెల్లూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మా నూతనంగా ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి సాలెం రాజు మాదిగ గారికి మా నెల్లూరు జిల్లా నుంచి ప్రత్యేకంగా ఉద్య నమస్కారాలు తెలుపుకుంటున్నాం. మరి భవిష్యత్తులో కూడా మాస్టర్ ఆఫ్ మైండ్ అని కాంశీరామ్ గారు చెప్పినట్టు ఈ యొక్క మాదిగ జాతే కాకుండా భవిష్యత్తులో మా MRPS జాతీయ వ్యవస్థాపకులు మాన్య శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో అన్ని కులాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలందరినీ కూడా కలుపుకొని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయంలో లక్ష్యంగా భాగంగా రాజ్యాధికారమే పైనమని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, నా పేరు బొడిచెల్ల రాజు మాదిగ. MRPS జాతీయ ఉపాధ్యక్షులుగా ఇటీవలనే ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మాదిగల ఉనికి అస్తిత్వంగా ఏర్పడింది. ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తుంటే మాదిగలు ఏమవుతారో, మాలలు ఏమవుతారో అనే ఒక భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఒక పక్క మనువాదం,
ఒక పక్క అంబేద్కర్ వాదం అనే నినాదంతో 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మాదిగలు అమరులై ఏబిసిడి వర్గీకరణ సాధికున్న లక్ష్యంతో ఈదుమూడులో జరిగే మహా సంగ్రామానికి దళిత క్రైస్తవుల పాటు హిందువులుగా ఉన్న మాదిగలు కూడా ఆ సభను జయప్రదం చేయాలని, అలాగే దళిత క్రైస్తవులకు ఏదైతే ముప్పు వాటిల్లిందో దానిపై కూడా ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తమ స్పందన తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలా నోరు మెదపని పక్షంలో ఈ కూటమి ప్రభుత్వాలకు మాదిగలు, దళిత క్రైస్తవులు తగిన గుణపాఠం చెబుతారని తెలియజేస్తూ, రేపు జరగబోయే కార్యాచరణలో కీలక నిర్ణయాలు బ్రహ్మయ్య నాయకత్వంలో కీలక నిర్ణయాలు ఉండబోతాయని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఈ 32 సంవత్సరాల ఉద్యోగం ఈదుములో జరిగే పోరాటానికి ప్రతి ఒక్క మాదిగపల్లె నుంచి జనాలను తరలిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.